రాజ్యాన్ని చేయలేకపోతున్నారు. ఈ లోపల అనేకమైన భేదాలు ఉన్నాయి. కులమత భేదమని, జాతి భేదమని, వర్గ భేదమని, ప్రాంత భేదమని అనేకమైన భేదాలు ఉన్నాయి. ప్రియులారా, దేవుని దృష్టిలో అందరం మానవులమే, అందరం సమానమే. అయితే రెండే ఉన్నాయి, మంచి చెడు, వెలుగు చీకటి, దేవుడు దయ్యం. కాబట్టి నరకం మోక్షం. కాబట్టి ఎల్లకాలం ఉండే జీవితం ఉంది, ఎల్లకాలం సుఖంగా ఉండే జీవితం ఉంది. మరొకటి ఎల్లకాలం ఉండే అగ్నిగుండం ఉంది, ఎల్లకాలం ఉండే దుఃఖపడే స్థానం ఉంది. ఈ పాపాన్ని బట్టి మానవుడు అగ్నిగుండాన్ని పోతా ఉన్నాడు, అక్కడ భయంకర శిక్ష అనుభవిస్తూ ఉంటున్నాడు. అయితే పాప పరిహారం అయితేనే దేవుని రాజ్యం పోతాం. ఎలాంటి మరణం లేదు, ఎలాంటి దుఃఖం లేదు, ఎలాంటి అన్యాయం లేదు, ఎలాంటి రోగాలు లేవు. నిత్యం సంతోషం సుఖం ఉండే ఆ యొక్క పరలోక రాజ్యం, మోక్ష రాజ్యం చేరాలంటే మన పాపం పరిహారం కావాలి. మన పాపం ఎట్లా పరిహారం అవుతుంది? బయట మానుకోవచ్చు, మనం దొంగతనం మానుకోవచ్చు, అబద్ధాలను మానుకోవచ్చు, ఇతరులను తిట్టడం మానుకోవచ్చు. కానీ హృదయంలో పాపం ఉంటుంది. ప్రియులారా, ఒకరు మంచిగా బతుకుంటే ఊరలేని తనం ఉంటుంది, గర్వం ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, పగ ద్వేషం ఉంటుంది, భయంకరమైన కామ పిచ్చలు ఉంటాయి. ఈ పాపం లేని మానవుడి లోకంలో ఎవరు లేరు. చెప్పి నేను కావచ్చు, మీరు కావచ్చు, ఏ కులస్తులైనా ఏ మతస్థులైనా ప్రతి ఒక్కరు పాపం చేస్తా ఉన్నాం. అందుకే మనకు చావంటే భయపడుతూ జీవిస్తూ ఉంటున్నాం. అగ్నిగుండం ఉంది ప్రియులారా. అయితే దేవాదేవుడు, భూమి ఆకాశం కలుగజేసిన దేవుడు, నిన్ను పుట్టించిన దేవుడు, ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ఎవరంటే యేసు క్రీస్తు పిల్లవారు. యేసు అనగా రక్షకుడు, దేని నుంచి రక్షించేవాడు, పాపము నుంచి, శాపము నుంచి, మరణం నుంచి, నిత్యమైన అగ్ని నుంచి తప్పించడానికి వచ్చినాడు. పిల్లరా, ఈ లోకంలో ఆయన పరిశుద్ధమైన దేవుడు, ఈ లోకంలో పవిత్రంగా జీవిస్తూ వచ్చినాడు, అనేకులకు మేలు చేస్తూ వచ్చినాడు, కుంటివారిని బాగు చేస్తూ వచ్చినాడు, గుడ్డివారిని బాగు చేస్తూ వచ్చినాడు, చనిపోయిన వారిని తిరిగి లేపుతూ వచ్చినాడు, నేటి ద్రాక్షసంగా చేస్తూ వచ్చినాడు, దయ్యాలతో ఉన్న వారికి విడుదల ఇచ్చినాడు. పిల్లరా, అంత మాత్రమే కాకుండా ఈ పాపాత్ముడికి నరకం ఉంది, శిక్ష ఉంది. కాబట్టి మనం రక్షించడానికి ఆ దేవాదేవుడు ఆ కలవరి శిలలో మిట్ట మధ్యాహ్నం మండుటెండలో తన ప్రాణాన్ని అర్పించినాడు. నువ్వు నేను కాళ్ళతో వెళ్ళరాని చోట్ల వెళ్తా ఉంటాం. మనం కాళ్ళతో చేసిన పాపాలకు ఆయన కాలాల్లో మీకు కొట్టబడ్డాయి. ఈ చేతితో ఎన్ని చెడు పనులు చేస్తూ ఉంటాం, ఇతరులు హింసిస్తూ ఉంటాం. మనం చేతితో చేసిన పాపాలకు ఆయన చేతులు మీకు కొట్టబడ్డాయి. తలతో ఎన్నో చెడు ఆలోచనలు చేస్తూ ఉంటాం. తలతో చేసిన పాపం తలపైన ముళ్ళ కిరీటము, హృదయంతో చేసిన పాపం ప్రక్కలో బల్లెపొట్టు పొరబడే. ప్రియులారా, అయితే నీ పాపం కొరకు, నా పాపం కొరకు సర్వేశ్వరుడు, జగత్ రక్షకుడు తండ్రి మన కొరకు శిక్ష పడ్డాడు, చనిపోయి తిలేసినాడు. అయితే నువ్వు నేను చేయవలసింది ఏమి లేదు, చిన్న ప్రార్థన, సూక్ష్మ మోక్షం. అయ్యా నేను పాపిని, అయ్యా నాకు నెమ్మది లేదు, నాకు సంతోషం లేదు, నాకు సుఖము లేదు, ఆశీర్వాదం లేదు, కాబట్టి నాకు మోక్షం కావాలి, ఈ లోకంలో ఆత్మశాంతి కావాలి, నా పాపం పరిహారం చేయండి అయ్యా. నేను పాపాలు ఒప్పుకుంటున్నాను, ఏమైనా పాపాలు ఒప్పుకుంటే చాలు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, పాపాలు క్షమిస్తాడు. యేసు రక్తము ప్రతి పాపంగా శుద్ధీకరిస్తుంది. ఇక్కడ చేరి వచ్చిన మేము కూడా ఆ రీతిగా మీ మాదిరిని ఒకప్పుడు పాపలు జీవించిన వారము, మా పాపాలు ఒప్పుకున్నాము, యేసయ్య క్షమించినాడు, చనిపోతే దేవుని దేవత నమ్మకం విశ్వాసం ఇచ్చినాడు. మీకు అందరికి ఇస్తాడు. అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారు. కాబట్టి అందరినీ ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి పాప భారం మోసుకొస్తున్న సమస్త జనులారా, మీరు ఏమైనా సరే నా దగ్గరకు రండి. కేవలం చిన్న ప్రార్థన చేసుకుంటే చాలా. అయ్యా నన్ను కనికరించి ప్రభువా, నన్ను క్షమించయ్యా, ఈ లోకంలో నెమ్మది దయచేయి, నా పాప పరిహారం దయచేయి, చనిపోతే మోక్షం దయచేయని చిన్న ప్రార్థన చేసుకుంటే దేవుడు మనం దీవిస్తాడు. ఈ లోపల ఆత్మశాంతి దయచేస్తాడు. చనిపోతే ఎల్లకాలం ఉండే నిత్యము సుఖంగా ఉండే జీవితం జీవిస్తాం. ఒకవేళ తృణీకరిస్తే అది మతం అని మోసపోకుండా ప్రియులారా, అది మార్గమైన దేవుడు. మనం తృణీకరిస్తే ఎల్లకాలం ఉండే అగ్నిగుండం ముందు శిక్ష ఉంది, తప్పించుకోలేము. కాబట్టి ఈ లోకంలో మనం జీవించినప్పుడే చిన్న ప్రార్థన చేసుకుందాం, దేవుడు మనం దీవిస్తాడు. ఇలాంటి అనేక విషయాలు ఈరోజు సాయంత్రం చర్చి వద్ద కూడిక జరుగుతుంది. మీరందరినీ ప్రేమపూర్వక ఆహ్వానిస్తుంటున్నాం. మీరందరికీ ప్రేమ విందు ఉంటుంది. కానీ మీరందరూ దీవించబడాలని మనం చేస్తాం. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం.